ఇవాల్టి స్పెషల్ పెసరపప్పు ఆలు కర్రీ, అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. దీని రుచి కూడా మంచి స్పైసీగా భలే ఉంటుందండి. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ముందుగా ఒక కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని 1 కప్పు చిన్నగా కట్ చేసిన ఆలు ముక్కలు, 1 కప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి 2 కప్పుల నీళ్లు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత తీయాలి. చూడండి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో కర్రీకి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికించాలి, అప్పుడే కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. ఎప్పుడూ రెగ్యులర్ కర్రీస్లా కాకుండా ఈసారి ఇలా పెసరపప్పు మరియు ఆలు కాంబినేషన్లో కర్రీ చేసి చూడండి. దీనిలో అన్ని మసాలాలు వేసాం కాబట్టి దీని రుచి ఏ నాన్ వెజ్ కర్రీకి తీసిపోకుండా ఉంటుంది. ఇది రైస్, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్తారు కదూ.